అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేరే వేరే రాజకీయ పార్టీలో ఉండడం సహజం, ఎవరి వ్యక్తిగత ఇష్టాలు వాళ్ళవి. అయితే ఆ రాజకీయం కోసం కన్న కూతుర్ని కావచ్చు, లేదంటే తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, తిట్టుకునే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. ఎంతైనా సరే వ్యక్తిగతమే, రాజకీయమే. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాపు నేతగా మరి ప్రచురించబడినటువంటి మరి ముద్రగడ పద్మనాభం గారు ఏకంగా కులాన్నే మార్చుకోవడం జరిగింది ఆయన కోసం. అటువంటి వ్యక్తి కోసం మరి మీరు కనీసం ఒక్కసారి కూడా పరామర్శించలేదు, కలవలేదు, గంజాయి బ్యాచ్ని కలుస్తున్నారు అని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారు కుమార్తె అయినటువంటి క్రాంతి గారు కూడా ఈ మధ్యకాలంలో స్పందించడం జరిగింది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు అప్పుడెప్పుడు మరి ఎన్నికల సమయంలో ముద్రగడ గారికి ఆయన కుమార్తెకి మధ్య జరిగినటువంటి ఈ వివాదాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. అంటే ఇటువంటి రాజకీయం గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే గతంలో ఏం మాట్లాడుకున్నారు ఏందనే దానికంటే కూడా ప్రస్తుతం ముద్రగడ పద్మనాభరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఏంటి, దాని గురించి మాట్లాడుకుంటే మంచిది వాళ్ళు. ఎందుకంటే ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని, త్వరగా కోలుకోవాలని కోరుకోవాలి. అంతేగాని ఆ రోజు ఏం జరిగింది, ఈ రోజు ఏం జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో అంత చురుగ్గా ఏం పాల్గొనట్లేదు, లేదంటే పోటీ చేసే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నాడు, భవిష్యత్తులో కూడా పనిచేస్తాడు. కానీ దాని ప్రభావం ఏమాత్రం ఉందంటే ప్రజలు విఘ్నులుగా ఆలోచించేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు పాలకుడి మీద వ్యతిరేకత ఉంటే ఎలాంటి వాళ్ళు కూడా దాంట్లో విజయం సాధించలేరు. ఆ ప్రవాహంలో వాళ్ళ ఆగ్రహవేశాల మీద వాళ్ళ ఇచ్చే తీర్పు ఓటనే ఆయుధంతో వాళ్ళని ఏ స్థాయిలో కూర్చోబెడతాయో మనం చూసాం. 2019లో 151 స్థానాలు ఇచ్చినటువంటి ఇదే ప్రజలు 2024లో 11 స్థానాలకు పరిమితం చేశారు. అంటే ఆదరణ చూపించిన ప్రజలే నిరాదరణగా ఈరోజు అతనికి 11 స్థానాలకు పరిమితం చేశారు. అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచించారు, ఇతని మీద ఎంత కోపంగా ఉన్నారు, అంత తీర్పులో కూడా మీరు చూడండి అసలు ఆధిక్యతలు ఎలా ఉన్నాయో. ఒక్కోళ్ళకి వేల ఆధిక్యతలు, 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 80,000, 90,000 దాకా. ఇది ఊహించని పరిణామం. అప్పుడెప్పుడో చెప్పుకునేవాళ్ళం ఏదో ఒక స్థానంలో వస్తుంది పులివెందల అది ఇది అని చెప్పుకునేవాళ్ళం. మరి ఈరోజు 90,000 అనేది 3 చోట్ల వచ్చినాయి. మంగళగిరి వచ్చింది, భీమిలి వచ్చింది, గాజువాక వచ్చింది. అంటే ప్రజలు మార్పుని ఎంత త్వరగా స్వీకరిస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమైపోతాం. వాళ్ళకి ఇబ్బందికరంగా పరిణామాలు ఎదురైతే అలాంటి వ్యక్తిని ఓడించడానికి వెనక ముందు ఆటలేదు. ఓడించిన తర్వాత ఆలోచిస్తారు. ముందైతే ఓడించాలని కంకణ బుద్ధులయ్యారంటే మాత్రం ఓడించి తీరుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది కూడా అదే పరిస్థితి కదా. ఇప్పుడు దానికి సంబంధించినంత వరకు 2019 ఎన్నికల్లో ముద్రగడ్డ పద్మనాభం అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రావడానికి ఎంతో కొంత ఉపయోగపడ్డాడు. ఎందుకంటే తుని సంఘటన ద్వారా ఎంతో కొంత ఉపయోగపడ్డాడు. మరి అతనికి ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకారం రాజకీయంగా ఆయనకి ఏదో పదవులు ఇస్తాను హామీ ఇచ్చారా, ఎటు నెరవేర్చలేదు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ కూడా తొలగించేశారు. కాపులకి ఏమీ న్యాయం చేయలేదు. ఇప్పుడు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో కాపు, బలజ, వీళ్ళు తెలగ, వీళ్ళ ముగ్గురు ఒకే వర్గంగా పరిగణిస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఒక కళ్ళి మొగ్గితే వాళ్ళదే విజయం. సరే, ఒక ఇంట్లోనే అన్నదమ్ములు ఒక రకంగా ఉండరు, అందరూ ఒకే పార్టీకి అనుకూలంగా ఉంటారని అయితే నేనైతే భావించను. అయినా సరే వాళ్ళు ఎక్కువ మంది ఎవరికెళ్ళి మొగ్గు చూపితే వాళ్ళకి అధికారం వస్తుంది. అంటే రీసెంట్గా కూడా అంబటి రాంబాబు గారు కాపులం కదులుతున్నాం, కలిసి వస్తున్నాం, కూటమి ఓటమి వరకు అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే ఒకప్పుడు కాపు మహానేతగా బాగా పెరిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారిని కనీసం కలవలేదు. మరి ఈ విధంగా మరి వీళ్ళంతా కొంతమంది వైసీపీ నాయకుల్లో కూడా కాపు నేతలు ఉన్నారు కదా. సో వాళ్ళు ఏమన్నా నేర్చుకోవాలంటారా, లేదంటే ఏంటి అని అదే ఒక ట్రాప్ అంటారా? వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు నేర్చుకోవడం అనేది ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేయాలి. వాళ్ళకంటూ సొంత అభిప్రాయాలు కానీ సొంతంగా వాళ్ళు మాట్లాడేది కానీ ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం
మీరు ఇది మాట్లాడండి, లేదు దీని మీద రోడ్డు ఎక్కండి, లేదు దీని గురించి ఒక ధర్నా చేయండి. అతను పిలిపిస్తే ఆ పిలుపు స్పందించి దాన్ని అమలు చేయడం వరకే వీళ్ళ బాధ్యత. అంటే వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా అధినేత దగ్గర చెప్పుకునే అవకాశం కూడా లేదంటారా? అసలు వాళ్ళకి వ్యక్తిగతాలు ఉంటాయి కదా అభిప్రాయాలు చెప్పుకోవడానికి. ఓకే. వాళ్ళ పార్టీలో ఎవరికి స్వతంత్రం అనేది లేదు. పార్టీ ఆదేశానుసారం అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినటువంటి మాటలు మాత్రమే వాళ్ళు ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు మాట్లాడాలి. అది లేని వాళ్ళు ఆ పార్టీలో ఉండరు. ఇప్పుడు వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారని మీరు ఎలా భావిస్తారు? మనస్ఫూర్తిగా మాట్లాడే వాళ్ళు అందరూ అయితే అలా ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకి తెలియదా? వాళ్ళు ప్రజలు మనుషులు కాదా? ఒకప్పుడు అంబటి రాంబాబు గురించి నాకు బాగా తెలుసు. అతను యువనేతే కాకుండా మంచి విద్యాధికుడు కూడా, మంచి భాషా ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్త, చక్కగా మాట్లాడగలడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? అప్పుడప్పుడు కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. తిరుపతి వెళ్ళి అద్భుతంగా ఉందని చెప్పాడు కదా, కొన్ని విషయాలు బయటకు వస్తాయి. పెంసాన్ గారి గురించి కూడా చెప్పాడు కదా, కొన్ని విషయాలు అప్పుడప్పుడు అనుకోకుండా బయటకు వస్తూ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు పిలిచి మాట్లాడే తల్లి పాపం అవన్నీ దిగమింగుతూ ఉంటాడు. సో అంటే సార్ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, మంచి విద్యార్థి, చాలా విద్యార్థికుడు, సో చాలా మంచిగా ఉండే వ్యక్తి అని చెప్పేసి. మరి అంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన తర్వాతే ఇలా మారడానికి గల కారణం ఏంటంటే సార్? ఒకళ్ళేంటి, ఏ నాయకుడి గురించి చెప్పమంటారు వాళ్ళలోకి వెళ్ళిన తర్వాత? బొత్స సత్యనారాయణ, లేకపోతే గుడివాడ అమర్నాథ, పేరుని నానియ, కొడాలి నానినా, వల్లభనేని వంశీనా, ఇలాంటి వాళ్ళందరం తీసుకుంటా ఉంటే వాళ్ళు అంతకుముందు ఎలా ఉన్నారు, ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నారు మీరు గమనించుకోండి. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారిని మరి ఆయన ఏంటి ప్రొఫెసర్గా చేశాడు, 3 సార్లు లోక్సభకి వెళ్ళాడు, కేంద్ర మంత్రిగా చేశాడు. మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆయన చేత ఏ విధంగా మాట్లాడించారు? ఇవన్నీ కూడా ఇక్కడ ఉండగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. మరి అటు వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి? వీళ్ళు ఎందుకు అలా మాట్లాడుతూ ఉన్నారు? ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అందుకనే సొంత అభిప్రాయాలు, వాళ్ళ భావాలు వ్యక్తం చేసే అధికారం వాళ్ళకు ఉండదు. వాళ్ళు చెప్పింది మాత్రమే చేయాలి. ఇప్పుడు వీళ్ళందరూ పరిస్థితి ఏంటంటే వాళ్ళు మాట్లాడిన మాటలకి తెలుగుదేశం పార్టీ తీసుకోవడానికి సిద్ధంగా లేదు, జనసేన పార్టీ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ కొనసాగుతూ ఉన్నారు. ఓకే. అంటే మనమే రేపు పొద్దున అధికారంలోకి వస్తే మనం అందరం మంత్రులు అవుతాం కదా, అంటే వేరే గతి లేక అనే మాట అంతే. ఓకే. సో సార్, అంటే ఓడిపోయిన తర్వాత ఏ పార్టీ అయినా సరే, అంటే గెలుపోవటం సహజం రాజకీయంలో. సో అయితే ఓడిపోయిన తర్వాత మనం ఎందుకు ఓడిపోయాము అనేది ఒక చిత్తశుద్ధితో ఒక ప్రణాళిక వేసుకుంటారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ వాళ్ళు చేసేటువంటి ఏదైతే చేపడుతున్నారో కార్యక్రమాలు, సో ప్రజల్లో ఇంకా నెగిటివిటీని పెంచేస్తున్నాయి. చూసుకుంటే కనుక ఈ స్పీచ్లు చూసుకుంటే గుడివాడ అమర్నాథ్ రీసెంట్గా మరి హోంమంత్రి గారిని అలా మాట్లాడడం కావచ్చు, లేదంటే ఒకప్పుడు వేసల రాజధాని అన్నారు, అమరావతి ఇంకా చూసుకుంటే వ్యక్తిగతంగానే ఇంకా ఇలా మాట్లాడుతూనే వస్తున్నారు. సో ఇలాగే ఉంటే కనుక ఈ ప్లాన్ ఏమైనా వర్కౌట్ అవుతుంది సార్? అంటే ఇప్పుడు వాళ్ళు అలానే ఉండాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఆ పార్టీ ఒకసారి 5 సంవత్సరాలు అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో మనం చూసాం. కాబట్టి వాళ్ళు ఇలానే మాట్లాడాలా, ప్రజలు వాళ్ళ గురించి ఇట్లానే ఆలోచించాలి. వాళ్ళకి ఎప్పుడు ఎన్నికల్లో విజయం రాకుండా ఉండాలి అంటే ఆ నాయకులు ఉన్నంతకాలం, ఆ పార్టీ ఉన్నంతకాలం రాష్ట్రానికి ఇబ్బందే. కాబట్టి వాళ్ళు అధికారంలో రాకుండా ఉండాలంటే వాళ్ళు ఇలానే మాట్లాడాలి, ఇలానే ప్రవర్తించాలి. అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.